ఒకరోజు ఉల్లిపాయ గుడిలో దొంగతనం చేస్తుంది. దొంగలు తరమడంతో ఉల్లిపాయ పక్కనే ఉన్న టమాటా పండు ఇంట్లోకి వెళ్లి నాక్కుంటుంది. ఉల్లిపాయ దొంగను చూసి టమాటా పండు భయపడుతుంది. కూరగాయ చిన్నపిల్లలు టమాటా అక్కకి ఉల్లిపాయను పోలీసులకు అప్పగిస్తే మనకేమొస్తుంది? ఉల్లిపాయ దొంగ చేత రోజు వంట చేయించుకుని తిందాం టమాటా అక్క అని చెప్పి టమాటాతో అంటుంది. టమాటా పండు ఈ ఐడియా బానే ఉందని చెప్పి ఉల్లిపాయ గురించి పోలీసులకు చెప్పదు. ఉల్లిపాయ వెళ్లే సమయం వచ్చింది. టమాటా పండు ఉల్లిపాయకి భగవద్గీత ఇచ్చి ఇది చదువు, ఖచ్చితంగా నీలో మార్పు వస్తుంది అని అంటుంది. ఉల్లిపాయకి టమాటా పండుతో స్నేహం చేసిన తర్వాత తనలో మార్పు వస్తుంది. దొంగతనం చేయడం నేరమని అర్థమయ్యి తన దొంగలించిన బంగారాన్ని పోలీసులకు అప్పగిస్తుంది. టమాటా పండు వల్ల అమ్మా నాన్నకి పక్కింటి వాళ్ళు ఉల్లిపాయ ఇలా మీ ఇంట్లో కొన్నాళ్ళు ఉంది అని చెప్పి టమాటా పండు మీద నిందలు వేస్తారు. వెంటనే టమాటా పండు వాళ్ళ అమ్మా నాన్న టమాటా పండు ఇంట్లో నుంచి వెళ్ళగొడతారు. టమాటా పండు ఆపదలో ఉందని తెలుసుకున్న ఉల్లిపాయ టమాటా పండుకి ఆశ్రయం ఇస్తుంది. టమాటా పండుకి సింగర్ అవ్వాలనే కల ఉందన్న విషయం ఉల్లిపాయకి తెలుస్తుంది. ఉల్లిపాయ చాలా కష్టపడి టమాటా పండు గొంతు ఈ ప్రపంచం వినేలా చేస్తుంది. టమాటా పండు పెద్ద సింగర్ అవుతుంది. టమాటా పండు స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ చప్పట్లు కొట్టి పొగిడిన వాళ్ళని మర్చిపోవచ్చు గాని చేయూతనిచ్చి పైకి తెచ్చిన వాళ్ళని మాత్రం మర్చిపోకూడదు. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే కారణం ఉల్లిపాయ.